పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య తలంపులు మనం చదువుకొని, ఒక చిన్న తలంపు చదువుకొని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ఆరాధనలోనికి వెళదాము. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అండి. 6వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. నా వాక్యదానంలో దేవుడు నాతో మాట్లాడిన మాట, మీరు పాపమునకు దాసులు. ఇది చదువుతూ ఉన్నప్పుడు మరి పాపమునకి దాసులై ఉన్నాము. మరి దాసులై ఉన్నప్పుడు మనం రక్షింపబడ్డాము. పాపములో నుంచి మనల్ని ప్రభువారు విమోచించారు. అంతకుముందు మనం పాపదాసులము. ఇప్పుడు ఎవరం మరి? 22వ వచనం అండి. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. అంతకుముందు మనం ఎవరము? పాపదాసులం. ఇప్పుడు దేవుని దాసులం. నేను దీన్ని ఇంకొంచెం ఆలోచించి నాకు నేను ఎలా పెట్టుకున్నానంటే, నేను అంతకుముందు పాపదాసిని, ఇప్పుడు ప్రభుదాసిని అన్నట్టు పెట్టుకున్నాను నేను రాసుకునేటప్పుడు. అయితే ఈ పాపదాసులు, దాసులు అన్నది దాసత్వం నుంచి, ఈ బానిసత్వంలో నుంచి, దాంట్లో నుంచి తీయబడింది. కొన్ని నిఘంటువుల్లో నేను చూశాను. కొన్ని చోట్ల అది సర్వెంట్ అని ఉంది, కొన్ని చోట్ల దానికి సేవకుడు, అట్లా రకరకాల పర్యాయ పదాలు, నానార్థాలు, డిఫరెంట్ సినోనిమ్స్ ఉన్నాయి. అయితే దీంట్లో నేను చదివింది ఏంటంటే, పాపానికి దాసులు అన్నది మనము దానికి బానిస అయిపోయినట్లు అన్న అర్థంలో నుంచి నేను ఆలోచించానన్నమాట. రక్షింపబడిన మనము ప్రభువును అంగీకరించకముందు, ఆయనకి లోబడకముందు మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితి రకరకాల పాపాలకి మనం బానిసలం అయిపోయి ఉన్నాం. అలాంటి పాపమునకు వచ్చే జీతము మరణము. ఇక్కడ చూడండి 23వ వచనంలో, ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణంలో నుంచి యేసు ప్రభువారు మనల్ని తప్పించారు. అంటే ఆ పాప దాసత్వంలో నుంచి మనల్ని విడిపించారు. నా చిన్నతనంలో మేము పల్లెటూరులో ఉండేవాళ్ళము. అక్కడ సంక్రాంతి హాలిడేస్ అప్పుడు కొంతమంది, ఒక గ్రూపు, కొంతమంది ఒక 8 మంది 9 మంది అట్లా వస్తూ ఉండేవాళ్ళు సంక్రాంతికి. వాళ్ళు సమయంలో వాళ్ళు అలా వస్తారంట. ఒక చేతిలో సంథింగ్ ఏదో తాళాలు పెట్టుకొని, తల మీద ఒక చిన్న ఇత్తడితో ఒకటి పెట్టుకొని, చిన్న గిన్నె లాంటిది ఒకటి పెట్టుకొని, వాళ్ళు ఆ టైంలో వాళ్ళు కొంచెం తీసుకోవటానికి, అంటే పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ సందర్భంగా బియ్యం అని అయ్యని వాళ్ళు అట్లా వన్ టైప్ ఆఫ్, వాళ్ళు దాన్ని అలా అనకూడదు కానీ వాళ్ళు అడుక్కోవటానికి అలా వచ్చేవాళ్ళు. మేము ఇంటి దగ్గర ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. ముందు ఒక గేట్ ఉండేది, వెనక ఒక గేట్ ఉండేది. వాళ్ళు ముందు గేట్లో నుంచి, పెద్ద గేట్ అన్నమాట, వచ్చి వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళము. చాలా బేభత్సమైన డివోషన్తో ఉండేవాళ్ళు, మామూలుగా కాదు అసలు. అంటే వాళ్ళ పేరేంటంటే హరిదాసు. అంటే దేవుని రూపం వాళ్ళలో కనపడతా ఉండేది. ఓ మెడలో మాల వేసుకునేవాళ్ళు, ఈ చేతికి ఇంకే పెట్టుకునేవాళ్ళు, రకరకాల పూలదండలు, బొట్లు పెట్టుకునేవాళ్ళు, డిఫరెంట్గా ఉండేవాళ్ళు. వెనకేపు మాకు ఇంకొక గేట్ ఉండేది, చిన్న గేటు. 2 గేట్లు ఉండేవి. పెద్ద ఇల్లు అన్నమాట అది. ముందు బజారు, వెనక బజారు అనమాట అది. వెనక పెద్ద అరుగు ఒకటి ఉండేది. ఆ అరుగు మీద కూర్చొని ఇక ఆయన్ని పక్కన పడేసేవాళ్ళు. ఒకళ్ళ దగ్గర వేణ ఉండేది, ఒకళ్ళ దగ్గర తాళాలు ఉండేవి, ఒకళ్ళ దగ్గర ఇట్లా కొడతా ఉండేవాళ్ళు. పక్కన పడేసేసి అరుగు ఇట్లా ఆనుకొని స్టార్ట్ చేసేవాళ్ళు. ఒకళ్ళ దగ్గర సిగరెట్ ఉండేది, రకరకాలుగా ఉండేది. అది నేను చిన్నతనం, నాకు అసలు ఏం తెలియదు.
ఏంటి వీళ్ళు ఈ టేప్ వస్తేనేమో చాలా అసలు దేవుడిలాగా కనపడుతున్నారు, వీళ్ళు కూడా వేసేవాళ్ళు కూడా అలాగే వేస్తున్నారు, వెనక్కి తిరిగి చూస్తే ఏంటి ఇలా ఉంది అని అంటే, అప్పుడు తర్వాత కాలక్రమేణా నాకు అర్థమైందంటే, ఓ సంథింగ్ ఈజ్ డిఫర్. వాళ్ళు హరిదాసులని పేరు మాత్రమే, జస్ట్ ఊరికే వస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి డిఫరెంట్ లైఫ్ ఉంది, వాళ్ళకి సంబంధించిన లైఫ్. సో దట్ ఈజ్ కాల్డ్ పాపదాసి, అర్థమయ్యేటట్లు అన్నమాట. అట్లా మనకు కూడా అంటే మనం కనపట్టలేదు కానీ జస్ట్ నీట్గా ఉన్నాం, కానీ మనం కూడా ఒకప్పుడు రకరకాలు పాపాలు చేసున్నాం, రకరకాల పాపానికి, రకరకాల బానిసత్వానికి, రకరకాల బలహీనతలకి మనం బెండ్ అయిపోయి ఉన్నాం. దానిలో నుంచి మనల్ని విడిపించారు యేసు ప్రభువు వారు. అందుకే రోమీలకు రాసిన పత్రిక, ఇదే పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా, అంటే మనకి రకరకాల బలహీనతలు ఉన్నాయి ఈ పాప దాసులముగా ఉన్నప్పుడు, బలహీనులము. కొన్నిసార్లు ఎవరినన్నా మనం ఏదన్నా హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ ఉన్నప్పుడు మనం వాళ్ళని అడగగానే వాళ్ళు చెప్పేది మానేయచ్చు కదా అని అడగగానే చెప్పేది ఏంటంటే, ఇంకా బలహీనత ఉంది, కొంచెం ట్రై చేస్తున్నానని అంటారు. అంటే ఫస్ట్ బలహీనత ఉంటుంది, ఫస్ట్ ట్రై చేస్తూ ఉంటాం కానీ అది అవ్వదు. కానీ ఆ సమయంలో మనము రక్షింపబడిన మనము దేవునికి లోబడటం ద్వారా, ఆయనకి విధేయత చూపటం ద్వారానే మాత్రమే దేవుడు మనల్ని మరి బలహీనుల నుంచి మనల్ని బలవంతులుగా చేశాడు. మొదటి మాట ఉన్నది, పాపమునకు దాసులైన మనల్ని, మనం బలహీనులముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బలవంతులుగా చేశాడు. అంతేకాదు, దానికి 6వ వచనంలోనే 2వ భాగంలో, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. జనరల్గా మనం ఎవరినన్నా గద్దించాలనుకోండి, ఏదన్నా తప్పు చేసినప్పుడు కానీ, ఏదన్నా ఇట్లాగే పాపంలో పడిపోయినప్పుడు కానీ, వాడికి భయము భక్తి లేదండి అని అంటారు. భయం లేకుండా, భక్తి లేకుండా తిరుగుతున్నాడు, అందుకే ఇలా అయిపోయాడు అని అంటారు. మనల్ని కూడా అనే ఉంటారు చాలాసార్లు, మనకున్న స్థితిని బట్టి. అలాంటి సందర్భంలో క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యుక్తకాలమున అంటే సర్టైన్ టైం, ఆయన సమయంలో మన స్థితిని చూసి, మనల్ని చూచి ఆయన మన కొరకు చనిపోయాడు. అట్లాగే 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే. నేను బయట వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మా కొలీగ్తో, అతను హిందూ బ్యాక్గ్రౌండ్, తిరుపతిలో ఉంటాడు. అతను చిన్నతనంలో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒక స్కూల్కి వెళ్ళాడనంట, క్రిస్మస్ సందర్భంగా. వెళ్ళినప్పుడు ఆయన నాతో షేర్ చేసుకున్న మాటలు, వెళ్ళినప్పుడు నేను వెళ్ళి కూర్చున్నాను, నన్ను మాస్టర్ అంటాడు, నేను వెళ్ళి కూర్చున్నాను మాస్టారు, ఎలాగానే నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు రక్షింపబడాలి అని అంటున్నాడు. అదేంటి అసలు నేనేం పాపం చేసి వచ్చానని, నేను మెదలకుండా వచ్చాను, కూర్చున్నాను, ఏదో క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు, తింటాను, వెళ్తాను, నన్ను ఎలా అంటాడండి అని అన్నాడు. అలా కాదండి, ఇప్పుడు అది ఎలా జరిగింది అని అంటే అని చెప్పి ఆయనకి నేను వివరించాను. 5వ అధ్యాయము 12వ వచనము, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును అని చెప్పి నేను ఆదికాండములో కొంత భాగము, మరి ఇలా నా సాక్ష్యంలో నుంచి కొంత భాగము నేను అలా చెప్పి ఆయన చెప్పినప్పుడు, మరి ఇలా చెప్పొచ్చు కదా, మరి అలా ఎందుకు ఆయన ఇలా చెప్పాడు, అట్లంటే అసలు ఎవరిని వస్తారా అన్నాడు. అంటే దానికి ముందు కూడా మీరు కొంచెం ఒకసారి ఆలోచించాలని చెప్పి క్రమక్రమేపీ ఆయనకి కొంత చెప్పినప్పుడు ఆయన కొంచెం శాంతించాడన్నమాట. తర్వాత కూడా కొంచెం విశ్వాసం చూపాడు. అట్లా ఎప్పుడైనా నేను ఫోన్ చేసినప్పుడు మీ దేవుణ్ణి వేడుకోనండి నా కోసం కూడా అని చెప్తా ఉంటాడు. మరి మీరు ఎప్పుడు నమ్ముకుంటారని అంటే ఆయన అన్నాడు, మాకు కొంచెం గ్రామంలో కొంచెం ఇరుకులు, అంటే సమ్ ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఒక గుడి ఉంది, మాకు ఒక దేవత ఉంది, దానికి నేనే పెద్ద మనిషిని, నేనే చెయ్యాలనని. సో నేను అప్పుడు ఆ సందర్భం గుర్తుకొచ్చి ఇప్పుడు నేను అనుకున్నాను, ఆయనకి కూడా కొంచెం మరి పాప
దాసత్యం ఉంది అని అనుకున్నాను అన్నమాట. నేను ఏదేమైనా దేవుడు మనల్ని పాపములో నుంచి, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపపు దాసులమి ఇప్పుడు ప్రభుదాసులమయ్యాం. అంత ఈజీగా అవ్వలేదు మేము ప్రభుదాసులము అంటే. అదే ఇక్కడ చెప్తున్నారు, దేవుని దాసులు ప్రభుదాసులు అంటే మనం ఎలా అయ్యామంటే, అట్లాగే ఇంకొకటి 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా. మనం ఒకప్పుడు శత్రువులు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది మనలో. ప్రతి చిన్నదానికి ఒక శత్రు స్వభావం ఉంటుంది. దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుడు మనుషులంటే ఇష్టం ఉండదు, పాస్టర్ గారు అంటే ఇష్టం ఉండదు. రకరకాలు రక్షింపబడక ముందు సంగతి. యవనస్తులుగా ఉన్న మనం ఒకప్పుడు వాళ్ళు చూచి ఎవరైనా అన్నోళ్ళు కానీ, ఎవరైనా దైవ సేవకులు కానీ ఎవరైనా వస్తుంటే ఇట్లు నుంచి వెళ్ళాల్సింది అటు నుంచి వెళ్ళటము, అట్లా అంటే విరోధ భావం, విరోధ మనసు. దేవుడన్నా, దేవుని బిడ్డలన్నా, దేవుని సేవకులన్నా. కానీ అదంతా దేవుడు మన స్థితిని చూచి మార్చేసేసి ఆయన మనల్ని ఎలా చేశారంటే, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ఈ ఉదయకాల సమయం ముందు ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. ఆయన అంత ఈజీగా ఏమి మనకి ఆయన ప్రాణాన్ని పెట్టలేదండి. 5వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతాను. యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును, ఆయన ప్రాణాన్ని మనకు ఎలా ఇచ్చేశాడంటే దానంగా ఇచ్చేశాడు. సహజంగా మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ కానీ ఏదన్నా ఇవ్వాలని అంటే మనకున్న రిలేషన్షిప్ చూస్తాము. మానవ మాత్రం హ్యూమన్ సైకాలజీ, వాళ్ళ స్థాయికి తగ్గట్టు, లేదంటే మన యొక్క కెపాసిటీకి తగ్గట్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో ఆలోచించి ఒక కంక్లూజన్కి వచ్చి కింద ఒక అంకేసుకొని దాంట్లో నుంచి ఇస్తాం. కానీ మన దగ్గర మన స్థితి ఏంటి, మన స్టేటస్ ఏంటి, అవి ఏమీ ఆలోచించకుండా ఆయన యొక్క ప్రాణాన్ని మనకి ఎలా ఇచ్చాడంట? దానంగా ఇచ్చేశాడు ఆయన. మనం ఇస్తామా దానంగా? మనం అసలు రూపాయి కింద పడితేనే దాని చుట్టూతో 10 రౌండ్లు వేసి తీసుకుంటాం మనం, ఎక్కడ పోయిందని. అట్లాంటిది ప్రాణాన్ని దానంగా ఎలా ఇచ్చారండి? అసలు చాలా సింపుల్గా. అసలు పాపం అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది, కానీ ఈ ప్రాణాన్ని దానంగా ఇవ్వటం అనేది మాత్రం అది ఒక గిఫ్ట్, ఒక కృపా వరం మనకి. దేవుని కృప ఉంటేనే అది జరిగింది. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే కనుక మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆ దానంగా ఇచ్చిన దాని యొక్క ఆ క్రియ ఎలా జరిగిందంటే మనం దాంట్లో చూసుకోవచ్చు. మనకు టైం లేదు, కానీ దాంట్లో ఉన్న లేఖన భాగాలు మనం చదువుకొని ఈ దానము యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటే అసలు మనకి ఇవ్వాల్సిన పని లేదు, దానంగా ఇవ్వాల్సిన పని లేదు, మన రక్షించాల్సిన పని లేదు. కానీ ఆయన యొక్క కృపచేత మన పాపములో నుండి మనల్ని విడిపించడానికి ఆయన యొక్క ప్రాణాన్ని మనకు దానంగా ఇచ్చేశారు. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజమే, మనకి దానంగా ఇచ్చేశారు. మనం ఏం చేస్తున్నాం? మనం ఒక్కొక్కసారి మనం హెచ్చరింపబడతా ఉంటాం దేవుని సేవకుల ద్వారా. మన స్తుతులు చెల్లించడానికే మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. చాలా ఈ విషయంలో దేవుడు వెల చెల్లించిన విధానం వ్యాపారం చేసేవాళ్ళు ఆలోచించినట్లు అలా ఆలోచించకుండా, వ్యాపారం ఆలోచించేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు? నీకెంత నాకెంత. ఈ లాస్ట్ వీక్ 4-5 సార్లు కొంచెం చిన్న పనులు వాటి మీద మేము నేను అక్కడికి షాప్స్కి వెళ్ళి కొన్ని కొనటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇది కొంతమంది అంటాం, ఇది చారిటీ కాదండి, ఇది బిజినెస్, మాకు ఎంతో కొంత మిగలాలి, మీరు అడిగిన రేటు మాకు రాదు, ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు వీటి మీద వస్తుంది, కానీ వేరే వాటి మీద ఎక్కువ రాదు, వీటి మీద వేరే వాటి మీద అయితే ఎక్కువ వస్తుంది అన్నాను.
ఒక 10 రూపాయలకి 20 రూపాయలకే నీకెంత నాకెంత అని ఆలోచిస్తుంటే, యేసు ప్రభువు వారు మనకు ప్రాణాన్ని దానంగా ఇచ్చేటప్పుడు, ఆయన యొక్క రక్తాన్ని మనకు దానంగా ఇచ్చేటప్పుడు, ఆయన నీకెంత నాకెంత అని ఒకవేళ రేటు పెడితే, 1,00,00,000 రూపాయలు ఉందనుకోండి, నేనైతే ఇక్కడ ఉండేవాడిని కాదు. మనకి ఫ్రీగా వచ్చింది కాబట్టి దాని వాల్యూ తెలియట్లేదు. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు దేవుడు ఆ విధంగా దానంగా ఇచ్చేటప్పుడు కూడా వెల చెల్లించి ఇచ్చాడు. దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది, కష్టపడి ఉండొచ్చు. దానికోసం ఎంతో త్యాగం ఉంటుంది, ఎంతో భౌతిక సంబంధమైన శ్రమ ఉంటుంది. ఒక చిన్న గిఫ్ట్కే ఎంత ఉన్నప్పుడు, దేవుడు మనల్ని మన కోసం ఆ కలువరి శిలువలో మరణించినప్పుడు, చనిపోయినప్పుడు, మనకు ప్రాణం పెట్టినప్పుడు ఇంకెంత శ్రమ ఉంటుంది, దాని వాల్యూ ఎంత అని ఉదయకాల సమయం ముందు జనరల్గా హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది ఎలా ఉంటుందంటే, కార్ల్ మార్క్స్ అంటాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని అంటాడు. ఇప్పుడు అవి కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషనల్ సంబంధాలు అయిపోయినాయి. ఆ టైం కలిసినప్పుడు అయ్యిందా లేదా, ఓకే, బయటికి బాగానే ఉంటాం, బ్రదర్ అన్న అక్క అంటాం, కరెక్టా, ఓకే, మనకేంటి అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్. అంటే నవేడేస్ హ్యూమన్ రిలేషన్షిప్ అలా అయిపోయింది, అట్లా ఉంది సిచ్యువేషన్. కానీ దేవుని దగ్గరికి వచ్చిన మనము ఇలాంటి అసలు ఏమీ దేవుడు మనము అంతే. ఆయన చేసిన దానము, ఆయన మనల్ని విడిపించిన విధానము అది ఎంత గొప్పదో అది మనకు అర్థమైతే, ఈ ఉదయకాల సమయం ముందు మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, ఆయనకి పొందాల్సిన, ఆయనకి చెందాల్సిన, ఆయనకి ఇవ్వాల్సిన ఆ మహిమను కానీ ఆయన వెల చెల్లించిన విధానంతో పోలిస్తే మళ్ళీ తిరిగి ఇచ్చే విధానంలో ఆయనకి సరితూగే విధంగా ఆ విధంగా మనం ఆరాధన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగా.